మూడో ప్రశ్న, తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు కదా, నిండు జాబిల్లిని చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి. జవాబు, ఆనందం కలుగుతుంది. ఆ వెన్నెలలో ఆడుకోవాలనిపిస్తుంది. అమ్మ చేతితో అన్నం తినాలనిపిస్తుంది. జాబిలి కథలను వినాలనిపిస్తుంది. అమ్మ ఒడిలో నిద్రపోవాలనిపిస్తుంది. ఏం చెప్పాడండి కవి? ఫస్ట్ ఏమనిపిస్తుందంట? నిండు జాబిల్లిని చూస్తే తనకు చాలా ఆనందం కలుగుతుంది అంట. నిండు జాబిల్లిని చూస్తే తనకు చాలా ఆనందం కలుగుతుంది. అలాగే ఆ పండు వెన్నెలలో ఏమనిపిస్తుంది? ఆడుకోవాలనిపిస్తుందంట. అలాగే ఆ పండు వెన్నెలలో అమ్మ చేతితో అన్నం కూడా తినాలనిపిస్తుందంట. అమ్మ చక్కగా చంకలో ఎత్తుకొని ఉంటే అమ్మ గోరుముద్దలు పెడుతుంటే తినాలనిపిస్తుంది అని కవి మనల్ని తెలియజేశాడు ఈ పాఠం ద్వారా. అలాగే అమ్మ ఒడిలో నిద్రపోవాలనిపిస్తుంది. ఆ నిద్రపోతూ చక్కగా జాబిల్లి కథలను వినాలనిపిస్తుంది. చక్కని చందమామ కథలను వినాలనిపిస్తుంది అని కవి మనకు వివరించారు. నాలుగో ప్రశ్న, మీరెప్పుడైనా పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారా? చెప్పండి. మీరంతా ఎప్పుడైనా పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు అంటే స్కూల్లో కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్లో పాల్గొన్నారా అని లేదా చెప్పండి. జవాబు, అవును, మీరందరూ ఎప్పుడైనా పాల్గొన్నారా అండి? మేము జవాబు చూడండి ఒకసారి. మేము పాఠశాలలో జరిగే, మీరు దేనిలో పాల్గొన్నారండి? పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవం August 15 పాల్గొన్నారా లేదా ఆ ఫంక్షన్లో? అలాగే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మనం చేసుకుంటూ ఉంటాం కదా January 26న, ఆ గణతంత్ర దినోత్సవం ఫంక్షన్లో పాల్గొన్నారా లేదా? నెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవం, అలాగే మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దానిలో కూడా మీరందరూ పాల్గొన్నారా లేదా? పాల్గొన్నారు. మేము పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, పాఠశాల వార్షికోత్సవాలలో పాల్గొన్నాము. ఐదో ప్రశ్న, తెలుగు తల్లి గేయ రచయిత ఎవరు? ఎవరండి తెలుగు తల్లి గేయ రచయిత? తెలుగు తల్లి గేయ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇంకో పేరేమంటారు? శ్రీశ్రీ అంటారు. శ్రీశ్రీ గారి రచనలు ఏంటండి? శ్రీశ్రీ గారు రాసిన రచనలు ఏమేమిటివి? ఫస్ట్ వన్ మహాప్రస్థానం, రెండోది మరో ప్రస్థానం, ఇంకా ఖడ్గ సృష్టి అనే రచనలు శ్రీశ్రీ గారు రాశారు.